ఆటోలో దిగి విద్యార్థులంతా ఈ ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నారు కదా. ఈ ఆటో పిల్లల తల్లిదండ్రులు ఏర్పాటు చేయలేదు, ఆ స్కూల్ టీచర్స్ పెట్టారు. అది కూడా వాళ్ళ డబ్బులతోనే. పిల్లలను బడికి రప్పించడం కోసం టీచర్స్ సొంత డబ్బులు పెడుతున్నారు అంటే అది ఎంత మంచి స్కూలో కదా. ఆ మంచి స్కూల్ మంచిర్యాల జిల్లాలో ఉంది. ఆ మంచి టీచర్స్ చెన్నూరు మండలం కత్తెరశాల పాఠశాలలో పనిచేస్తున్నారు. కత్తెరశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో విద్యార్థుల కోసం ఆటో సౌకర్యం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. 2 ఏళ్ల క్రితం కేవలం 14 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల కృషితో ప్రస్తుతం 34కు చేరింది. త్వరలోనే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సమీపంలో ఉన్న సుబ్రాంపల్లి గ్రామం నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి హెచ్ఎం రాములు, ఉపాధ్యాయునులు సరోజా, శోభారాణిలు కలిసి కిందటేడాది నెలకు 3,000 రూపాయలు ఖర్చు చేశారు. ఈ విద్యా సంవత్సరం నెలకు 5,000 చొప్పున సొంత డబ్బులు చెల్లిస్తూ ఆటోను నడుపుతున్నారు. పాఠశాలలో పిల్లల చేరికలను పెంచేందుకు ఈ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పోస్టర్లు ముద్రించి గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడంతో పాటు మరుగుదొడ్లను పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు. విద్యార్థులకు అవసరమైనటువంటి పెన్నులు, పరీక్ష ప్యాడ్లు, పుస్తకాలను కూడా ఈ ఉపాధ్యాయులే సొంత డబ్బులతో కొనిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి టీచర్లు అన్ని స్కూల్స్లో ఉంటే ఎంతో బాగుంటుంది కదా. స్ట్రెంత్ 14 ఉండే ఈ సంవత్సరము 36 వరకు పెంచడం జరిగింది. నేను వచ్చిన సంవత్సరంలో పాఠశాల యొక్క స్థితిగతులు బాగులేకుండే. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కాకుండా నా సొంత నిధులతోటి పాఠశాల యొక్క ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. దానికి గేటు కూడా అమర్చడం జరిగింది. అదేవిధంగా మరియు మూత్రశాలలు మరియు భగీరథ పైపు నుంచి వాటర్ మనకు మరుగుదొడ్లకు వాటర్ సౌకర్యం కావాలి కాబట్టి దానికి సంబంధించిన మరి పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. మరి మా పాఠశాల లోపల గార్డెన్ నిర్మించడం జరుగుతుంది. పాఠశాలలో అనుభవజ్ఞ ఉపాధ్యాయులు ఉన్నారు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా విద్యా బోధన అందిస్తామని పేరెంట్స్కి చెప్పడం జరిగింది. ఆ పేరెంట్స్ అందరూ కూడా అదే సార్ మీ పాఠశాలకు తోలిస్తాము, కానీ మెయిన్ రోడ్ నుంచి మా పిల్లలు రావడం పోవడం ఇబ్బందిగా ఉంటుందంటే ఆ సౌకర్యం కోసం పిల్లల యొక్క రావడం పోవడం కోసము ఆటో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం ఆటో పాఠశాలకు రావడము మరియు 4 గంటలకు మళ్ళీ అదే ఆటోతోటి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆ పాఠశాల ఆ ఆటో యొక్క డబ్బులు మా పాఠశాల ఉపాధ్యాయులమే సొంత ఖర్చులు సమకూర్చుకొని ఇవ్వడం జరుగుతుంది ఆటో అబ్బాయికి. నా పేరు శోభారాణి. నేను ఎంబీబీఎస్ కత్తెరశాల పాఠశాలలో ఎస్టీడీగా విధులు నిర్వహిస్తున్నాను సార్. నేను ఈ పాఠశాలకి 2024-25 జూలై 1కి ట్రాన్స్ఫర్లో వచ్చాను సార్. వచ్చినప్పుడు స్కూల్ పరిస్థితులు ఏం బాగాలేవు సార్. స్కూల్ సరౌండింగ్స్ కానీ స్ట్రెంత్ వైజ్ కానీ కొన్ని బాగాలేకుండే సార్. సో ఇంకా నేను నా తోటి టీచర్ సరోజ గారు ఇద్దరం కలిసి బడిబాట వెళ్ళాం సార్ విలేజ్లోకి. తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాం సార్, అంటే ఏంటి ప్రాబ్లం, ఎందుకు వేయట్లేదు పిల్లల్ని అని. వాళ్ళు అదే చెప్పారు సార్, స్కూల్ సరౌండింగ్స్ బాగాలేవు, ప్లస్ స్కూల్ చాలా దూరం ఉంటుంది, మాకు మార్నింగ్ దింపడానికి కానీ తీసుకురావడానికి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పారు సార్. సరే అని మేము ఏం చేసామంటే మేమే షేర్ చేసుకొని ఒక ఆటోని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఫస్ట్ అయితే పిల్లలు పెరగాలనే ఉద్దేశంతో మేమే మా సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకురావడం జరిగింది సార్. అట్లా మాకు పిల్లల సంఖ్య 14కు పెరిగింది సార్ ఫస్ట్ ఇయర్. అదే సంవత్సరం మా హెచ్ఎం రాములు సార్ ఈ స్కూల్కి రావడం జరిగింది సార్ ట్రాన్స్ఫర్లో, పిఎస్హెచ్ఎం ప్రమోషన్లో. సో సార్ వచ్చిన తర్వాత ఇంకా మాకు చాలా ప్లస్ అయింది సార్. పిల్లలకు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలి అని ఆయన చాలా ఆలోచించారు సార్. ప్లస్ స్కూల్ సరౌండింగ్స్ ఫస్ట్ మనం ఒక పాఠశాల అనేది అందంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ ఇలా ఇవన్నీ పెయింటింగ్స్ అనే పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేలాగా చాలా మేము అన్ని బొమ్మలు అన్నీ గీయించాం సార్. ప్లస్ రూమ్స్ అన్నీ కొత్తగా ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ ప్లే గ్రౌండ్ నీట్గా చేయడం జరిగింది. తర్వాత పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం అనేది క్వాలిటీగా అందించడం జరుగుతుంది సార్. తర్వాత వాళ్ళకు డ్రింకింగ్ వాటర్
నార్మల్ వాటర్ అయితే ఇబ్బంది వస్తుంది అంటే వాళ్ళ హెల్త్ పరంగా ప్రాబ్లం వస్తుందని మేము వాళ్ళ కోసం మినరల్ వాటర్ మేమే స్వయంగా వేయించుకున్నాం సార్. తర్వాత టాయిలెట్స్ ఫంక్షనింగ్ ఎప్పుడు క్లీన్గా ఉండేలా చూసుకుంటున్నాం సార్. వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కావాలి ఇంకా ఫర్దర్గా అనేది మాకు ఎంత వీలైనంతగా చేస్తున్నాం సార్. వాళ్ళ కోసం మేము ఏదైతే చేస్తున్నామో పిల్లలకి ఏవేవైతే ఫెసిలిటీస్ అందిస్తున్నామో అవన్నీ విలేజ్లో కూడా బడిబాట ప్రోగ్రాంలో తిరిగి చెప్పడం జరుగుతుంది సార్. మా వంతు ప్రయత్నంగా మేమైతే మా పిల్లల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ ఇయర్ 34 మెంబర్స్ ఉన్నారు. Taste the Daily.